ప్రజల మద్దతు అంతా కూడా మన టీడీపీ తరఫునే, మన లోకేష్ తరఫునే ఉంటుందన్న. దాంట్లో తిరగలేదు. ఈయన ఎప్పుడైనా ఈ 5 ఏళ్ల కాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారా ఎక్కడైనా? ఇది అభివృద్ధి చేశాను ఇవాళ తిరుగుతాం కాదు. ఇంతకుముందు పరిపాలనలో ఈ 5 సంవత్సరాల్లో అలా దుక్కున్న పరిపాలనలో నేను ఇక్కడ చేశానని ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? మీ పేరేంటి బాబాయ్? నా పేరు నారాజులే. నారాజు గారు, మరి ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం సంబంధించి ఎట్టు ఉండబోతుంది ఈసారి? అంటే టీడీపీ నుంచి లోకేష్ గారు వస్తారా, వైసీపీ నుంచి లావణ్య గారు వస్తారంటారా? అని జనం బట్టి ఉంటది, మనకి ఏం తెలిసిద్ది? అంటే జనం మీరే కదా బాబాయ్. జనం అంటే నేను వేస్తాను, తక్కువ వాళ్ళు వేయాలని రూల్ ఏం లేదుగా. ఏం చెప్పలేమయ్యా, ఎవరిని అడిగినా అటు వేస్తామంటారు, ఇటు వేస్తామంటారు. పోటీ ఉండదు అంటారా, వన్ సైడ్ అంటారా? పోటీ ఉంటది, పోటీ లేకుండా అట్టు ఉంటది. పోటీ ఎక్కువ మద్దతు ఎవరికి ఉండొచ్చు అది చెప్పలేము మనం. అది దాన్ని బట్టి అయితే దెబ్బ ఉంటది అంటారు. అయితే అది అంటే సంక్షేమ పథకాలు ఇవన్నీ బాగానే ఇస్తున్నారు చాలా మంది. ఇచ్చేవాళ్ళు ఎత్తున్నారు, తీసుకునే వాళ్ళు తిడుతున్నారు. కొంతమంది ఈది లేదు అంటున్నారు. అవన్నీ మావులే. ఓకే, దాన్ని బట్టి అయితే ఈసారి మారిపోతుంది అంటారు. ఏం మారుదో తెలవలేము. ఓకే అన్న, నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఈసారి అంటే టీడీపీలో లోకేష్ గారు, వైసీపీ నుంచి మునుగడ లావణ్య గారు అయితే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? ప్రజల మద్దతు ఎటువైపు ఉంటుంది అంటారు? ప్రజల మద్దతు అంతా కూడా మన టీడీపీ తరఫునే, మన లోకేష్ తరఫునే ఉంటుందన్న. దాంట్లో తిరగలేదు. అంటే ఎందుకని? పరిపాలన పట్టుతాము. పరిపాలన బాగలేదు కాబట్టి ఇప్పుడు టీడీపీకి ఇప్పుడు 150 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారంటే 151 ఎమ్మెల్యే వాళ్ళ అధికారం కోల్పోతున్నారు కదా. ఏముంది ఇంకా? అంటే సంక్షేమ పథకాలు ఇవన్నీ బాగానే ఇస్తున్నారు, ఇళ్ల స్థలాలు అంటున్నారు. పథకాలు ఏందంటాం, అప్పులు చేసి ఏమైనా పెట్టచ్చు. అప్పులు ఎక్కడి నుంచి అయినా తెచ్చి పెట్టచ్చు కదా. ఇప్పుడు సంసారం పోషించేవాడు కష్టపడి పని చేసుకుని పెట్టాలి తప్ప అప్పులు తెచ్చి సంసారాన్ని ఎన్నాలని పోషిస్తాడా? అంటే ఇదివరకు అలా కూడా ప్రజలకు ఇవ్వలేనట్టు తెలుస్తుంది. ఏం లేదు. ఇది వరకు ఏముంది, ఇచ్చేది ఎప్పుడు ఇస్తారో. ఇప్పుడు పథకాలు పెట్టవలసిన పనే ఉందమ్ముడు. ఎవరు కష్టం చేద్దాం వాడు బతుకుతాడు. కూలి పనికి వెళ్ళి కూడా ఆడ కష్టం చేద్దాం, ఆడ పిల్లలను పోషించుకోగలడు. ఆడికి ఇవ్వాల్సిన పనే ఉంది. వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతుకుతారు కదా. కూలోడినే కొట్టేసాడు కదా, మొత్తం కొడతాం. కూలోడికి ఏదో పని చేయించేస్తున్నాను, కూలోడిని వాళ్ళ అభివృద్ధి చేసేలా కూలోడిని అభివృద్ధి ఎక్కడ ఉందంట? వలస వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు మన రాష్ట్రంలో చేసే పనులు తక్కువ కదా. అంటే కూలి పనులకి వలస వెళ్ళిపోతున్నారు అంటారు. ఇక్కడ లేక పనులు లేక తమ్ముడు. ఇప్పుడు వెళ్తా తమ్ముడు, మొత్తం ఇసుక ఆపేత్తం వల్ల వచ్చిన ప్రాబ్లం అయితే. స్టార్టింగ్ కొడతాం కూలోడి మీద కొట్టాడు. ఏముంది ఇంకా? అంటే చాలా మంది కరోనా టైంలో కూడా బాగా చేశారు. ఆయన కరోనా టైంలో ఎవరు చేశారు తమ్ముడు? మోడీ గారు చేశాడు. మోడీ చేశారు ఆయన. ఇప్పుడు ఆయన అక్కడ చేసింది కాబట్టి కదా ఇక్కడ మనం చేసుకోగలుగుతాం. ఆయన చేయకుండా ఏం లేదు. ఆయన గట్టిగా చేశాడు కాబట్టి ఈ రోజు జనం నిలబడి బతుకుతున్నారంటే కారణం మోడీ గారు. మోడీ గారిని తీసేయక్కర్లేదు. ఆయన బతుకున్నందుకల్లా అక్కడ ఉంటేనే మంచిది. ఒకవేళ ఈ రోజు ఆయన పదవి ఇంకా లేదు, తగ్గిపోయింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలతో తీసేయాలన్నా కానీ ఆ పార్టీని అలా నడిపిస్తేనే మంచిది. ఆయన మోడీ గారు చేసిన వల్లనే ఇప్పుడు కరోనా టైంలో బోల్డ్ చేశారు, అందరూ చేశారు. ఆయన ఒకటే చేశారని కాదు. ఈయన ఎప్పుడైనా ఈ 5 ఏళ్ల కాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారా ఎక్కడైనా? ఇది అభివృద్ధి చేశాను ఇవాళ తిరుగుతాం కాదు. ఇంతకుముందు పరిపాలనలో ఈ 5 సంవత్సరాల్లో అలా దుక్కున్న పరిపాలనలో నేను ఇక్కడ చేశానని ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రెస్ మీట్ లేనిది ఏంటంటే 10 మంది చెప్పాలి కదా. ఇప్పుడు ఆదాయం ఎంత వస్తుందో, ఖర్చు ఎలా పెడుతున్నామో, ఎక్కడెక్కడి నుంచి అప్పులు తెచ్చేస్తాం కాదు. వచ్చే ఆదాయం ఖర్చు ఉండాలి కదా. దాన్ని బట్టి అయితే ఈసారి మళ్ళీ ఇక్కడ టీడీపీ వస్తుంది అంటారు. టీడీపీ గ్యారెంటీ. అంటే నారా లోకేష్ గారికి బాగుంటుంది అంటారు. బాగుంటుంది. అంటే చాలా మంది ఆయన నాన్ లోకల్ కదా, ఆయన ఏం చేస్తారంటారు చాలా మంది. అబ్బాయి అలాంటిది ఏమన్నా నాన్ లోకల్ అంటే ఇప్పుడు ఒక్కసారి ఆయన నగ్గాడంటే నాన్ లోకల్ ఏమవుతుంది? ఇప్పుడు ఇది 5వ సంవత్సరం 6వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఇక్కడే కదా బతుకుతుంటా, నేను ఇక్కడే ఉంటాను కదా ఆయన. అంటే ఎలాంటి అభివృద్ధి చేశారంటారు ఆయన ఇదివరకు? కానీ ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఏవో చేశారని. ఎటువంటి అభివృద్ధి చేశారంటారు? ఎవరో మన లోకేష్ గారు అభివృద్ధి ఆయన ఓపెన్ కూడా చేస్తానండి. పదవి ఉంటే ఇంకా చేస్తారు కదా. ఇప్పుడు అధికారం వాళ్ళది అయితే
ఏదైనా చేయగలడు ఆయన. ఇప్పుడు ఉన్న కాడికి వాళ్ళకు ఉన్న కాడికి లేదా ఎక్కడి నుంచో తెచ్చో పెడుతున్నారు వాళ్ళు. పెడదాం మానలేదు కదా, ఏదో రకంగా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆర్కే గారు కూడా బాగానే చేశారు. ఆయన మద్దతు అయితే పూర్తిగా మునుగడ లావణ్య గారికి అయితే ఉందంటున్నారు. అది మనకు బాగా చేశారంటున్నారా? అంత మనకు ఐడియా లేదు. అంత మనకు ఐడియా లేదు. ఇప్పుడు ఎవరో అన్నది వేరు. ఇప్పుడు మనకు లోకేష్ బాగా చేశాడు, చేస్తాడు, చేయగలడు. ఓకే, దాన్ని బట్టి ముందు ఎదకెళ్ళేది. ఇప్పుడు ఆర్కే గారు చేసిన వైసీపీలో ఏ ఎమ్మెల్యేలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు అలా గీత కూడా ఆగవలసిందే. 151 ఎమ్మెల్యే కూడా వీళ్ళు స్వతంత్రంగా చేసేది ఏమీ లేదు. టోటల్ గా అయితే వైసీపీని మీరు నిషేధిస్తున్నారు అనమాట. నిషేధిస్తున్నట్టు ఓకే, వైసీపీ నిషేధిస్తున్నట్టు. ఇక్కడైతే టీడీపీ వస్తే బాగుంటది అనుకుంటున్నాను. బాగుంటుంది. ఈసారి ఆయన వస్తారంటారు అయితే. తక్కువ అంటే మనం మెజారిటీ 1 వస్తుంది, 2 లక్షలు పోటీ ఉంటదంటారా? పోటీ ఉంటది మ్యాక్సిమం తక్కువ అంటే మనం అనుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు 1 లక్ష వస్తుంది, 1,50,000 వస్తుంది అన్నది కరెక్ట్ కాదు, కానీ 50,000 మెజారిటీ. ఓకే, తక్కువ ఏం రాదు. ఇంకా పైకి ఉంటుంది తప్ప కిందకి ఉండదు. ఓకే, 50,000 ప్లస్ ఉంటది అంటారు. ప్లస్ ఉంటుంది, పైకే ఉంటుంది, కిందకే ఉండదు. ఓకే, రావడం మాత్రం ఆయనే వస్తారు. రావడం మాట పక్క. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మా 15 ఓట్లు ఉన్నాయి. ఓకే, ఆయన డబ్బులు ఇచ్చినా చేస్తాం, డబ్బులు ఇవ్వకపోయినా చేస్తాం. అది ఏ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం. ఎవరి బాబు సొమ్ము కాదు, ఓకే, ప్రజల సొమ్ము ఇస్తారు. ఎవరు కట్టబడిన సొమ్ము కాదు. ఓకే, ఇక కూలి పనికి వెళ్ళి సంపాదించేదేం కాదు. అయితే మీ మట్టుకు ఓటు మట్టుకి టీడీపీ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.